మనము స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము దయచేసి 9వ వచనం చూడండి, చదివి సహాయం చేయండి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనం. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన లేఖన భాగం మీద మీ కుడి చేతి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలాగున ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన గొప్ప దేవా మీకు వందనాలు వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ స్తుతిస్తుంటున్నామయ్యా. నాయనా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. మాటలు మీవి, మాట్లాడుచున్నది మీరు. వినుచున్న మా అందరికీ మేలు కలిగించమని యేసుక్రీస్తు నామం పేరిట చదవబడిన లేఖన భాగం వాక్యాన్ని మన నోటితో పలకటం ఎంతో ఆశీర్వాదకరం. సమయం ఉండి కూడా చదవని వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక నేను చెప్తా, నాతో పాటు కొన్ని వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అందరు చెప్పాలి, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. చాలు, వర్తమాన భాగంలోనికి వద్దాం. ఎందుకంటే మీ అందరి చేత ఈ వాక్యాన్ని చదివిస్తే ఆశీర్వాదకరంగా ఉంటుందని మీరు కూడా ఆ వాక్యాన్ని పలుకుతారు కదా. సరే, ఈ సమయంలో మరొకసారి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 9వ వచనం. బుద్ధి జ్ఞానము లేని కంచరగాడిద గుర్రం వలెనైనను కంచరగాడిద వలెనైనను మీరుండకుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి దేవుని బిడ్డలముగా మానవులంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఉద్యోగాలు చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా, వ్యవసాయం చేసుకున్నా, కష్టపడి చేతి పనులు చేసుకున్నా, చదువుకున్నా, ఏది కలిగి ఉన్నా మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఎన్నో ఉన్నాయి, వాటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే బుద్ధి. ఏంటండి చెప్పాలి నాకు అందరూ? బుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైనా సరే చెప్పిన పని చేయకపోయినా, చేయమన్నది చేయకుండా, వద్దన్నది చేసిన మన నోటి నుంచి వచ్చే మాట ఏంటి? బుద్ధి ఉందా? ఎందుకు చేయలేదు నువ్వు? నేను చేయమని చెప్పాను కదా, బుద్ధి లేకుండా ఎందుకున్నావు అని మాట్లాడతారు. బుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియులారా గుర్తుపెట్టుకోనండి, ఈరోజు మన ధ్యానాంశము బుద్ధి. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరుండకుడి. మన మనుషులం,
మనం గుర్రాలు, గాడిదలు అవన్నీ పశువులు, వాటికి బుద్ధి ఉంటుందా అంటే వాటికి ప్రేమ ఉంటుంది. మనం వాటిలో ఏం చూస్తాం? ప్రేమ చూస్తాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ప్రేమ ఉంటుంది. వాటికి ఉన్న ప్రేమ, వాటికి ఉన్న విశ్వాసం మనుషులకు ఉండదు. ఒక్కొక్క చనిపోయిందండి, చాలా మంచిది. అది వేల రూపాయలు ఖరీదు చేస్తుంది. అది ఎందుకండి? ఏం జరిగిందంటే మా అబ్బాయి చిన్న అనారోగ్యత వల్ల కొద్ది రోజులు పడక మీద ఉండాల్సి వచ్చింది. అన్నం నీళ్లు సిక్కయి ఉన్నాడు తాగకుండా. వాడు ఎన్ని రోజులైతే అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా అనారోగ్యంగా బెడ్ మీద ఉన్నాడు, అన్ని రోజులు ఈ కుక్క అన్నం ముట్టలేదండి, ఏం పెట్టినా తినలేదు. చివరిగా ఆ కుక్క వాడు బెడ్ మీద, మంచం మీద పడుకుంటే వెళ్ళి వాడి పక్కలో పడుకుంది ఆ కుక్క. బయటికి వెళ్ళి పడుకో అని అంటే అది బయటికి వెళ్ళి పడుకొని సాయంత్రానికల్లా చనిపోయిందండి ఆ కుక్క. చాలా ఆశ్చర్యపోయాను. వాటికి ప్రేమ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. కానీ బుద్ధి అనే దానికి వచ్చేసరికి బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఏ జంతువు అయినా, ఏ పశువు అయినా, ఏదైనా కానీ ప్రేమ చూపిస్తుంది. ఇప్పుడు చరిత్ర చూస్తే, చరిత్రలో యుద్ధాలు జరిగినటువంటి సమయంలో ఖడ్గతిక్కన అనే ఒక ఆయన సైన్యాధిపతి, ఒక అధిపతి, ఆయన యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఆయన చంపబడితే, ఆ చంపబడి ఆయన తల నరకబడితే ఆ గుర్రం అంట తల పట్టుకొని వచ్చిందంట ఇంటికి. ఆ తల పట్టుకొని ఆ తలని ఇంటికి తీసుకొచ్చిందంట ఆ గుర్రం. వాటికి ప్రేమ ఉంటుంది. అందుకే నేను మీకు చెప్తున్నాను. కానీ బుద్ధి అనేసరికి, ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడిని నువ్వు సెంటర్కి వెళ్ళి పలానా వస్తువు తీసుకొని పలానా మాట చెప్పి రా అని అన్నావు అనుకో, వాడు ఖచ్చితంగా వెళ్ళి ఆ మాట చెప్పి మనం అడిగింది తీసుకొని వస్తాడు. అదే ఒక గుర్రానికి చెప్పామనుకో, మనల్ని ప్రేమిస్తుంది, మనం అంటే ఇష్టం అని చెప్పి ఆ గుర్రానికి నువ్వు సెంటర్కి వెళ్ళామని తీసుకురా తెచ్చిద్ది. అది వాటికి బుద్ధి లేదు, బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు వాటికి. ఇక్కడ భక్తులు అంటున్నాడు, మనం మనుషులు, ఇంకా దేవుని స్వరూపము చొప్పున మనము చేయబడిన వాళ్ళము. ప్రైజ్ ది లార్డ్. సమస్త జీవరాశులను, సకల చరాచర జీవరాశులను ఆయన నోటి మాటతో కలుగు చేశాడు. కలుగునుగాక, అవునుగాక, భూజంతువులు, ఆకాశ పక్షులు, జలచరాలు, సమస్తమైనటువంటి చెట్లు, ఆయా జాతుల ప్రకారం కలుగునుగాక, కలుగునుగాక, భూమి సమృద్ధిగా పుట్టించునుగాక, అలా పుట్టినవి అవన్నీ. కానీ మన విషయానికి వచ్చేసరికి, మానవుని విషయానికి వచ్చేసరికి, దేవుడు మానవుని చేయాలనుకున్నాడు. ఏదో ఒక పోలిక చొప్పున, ఏదో ఒక విధంగా అనుకోలేదు. కానీ మన పోలిక చొప్పున, మన స్వరూపమందు నరులను చేయుదము. మన పోలిక, నా పోలిక ఉండాలి. ఆయన స్వరూపము, ఆయన పోలిక చొప్పున చేశాడు. ఇలారా, ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమును చేయబడ్డాడు. కనుకనే మీకు చాలాసార్లు చెప్పాను, ఆదాము నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదని అతనికి గాఢ నిద్ర కలుగు చేసి, అతని ప్రకటెముకలోకి ఎముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి, ఆదామా ఎవరంటే ఏమన్నాడు? ఏమో ప్రభువా నాకు తెలియదు అన్నాడు. నేను నిద్రపోతున్నాను కదా, నాకేం తెలుసా? లేదు ప్రభువా, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము నరుల నుంచి తీయబడింది కనుక
నారి అనబడిన. నేను అనుకుంటాను, ప్రభువు దేవుడు ఆ స్త్రీని నిర్మించి ఆదాము దగ్గర తీసుకొచ్చి ఆదామును ఏం చేయాలనుకున్నాడు? సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు, అంతే కదా. సర్ప్రైజ్ చేద్దామనేగా, ఆదామా ఈమెవరు అని అంటే, ఆదాం అనే మాట ఏంటనంటే, నా ఎముకలో ఎముక, ఇది నా మాంసం. అంటే ఆయన చేసిందంతా ఆదాముకి ఏమైంది? అర్థమైంది. కారణం, మనిషిది దేవుని పోలిక. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం దేవుని పోలికతో చేయబడ్డాం. మనం బుద్ధి జ్ఞానములు కలిగి ఉండాలి. బుద్ధి జ్ఞానములు కలిగిన వారంగా మనం జీవించాలి. బుద్ధి జ్ఞానము లేని గుర్రమ వలనైనను కంచర గాడిద వలనైన మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఒక బుద్ధి అనేది ఒక కుటుంబాన్ని కట్టడానికి కారణమవుతుంది. బుద్ధి గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్యము. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య. బుద్ధి ఒక కుటుంబాన్ని కట్టడానికి కారణమైంది. బుద్ధి జీవితాన్ని బాగు చేస్తుంది. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు, నిజంగా వాళ్ళకి బుద్ధి ఉంటే, చూడండి, వాళ్ళకి బుద్ధి ఉంటే నా తల్లిదండ్రులు నన్ను ఎందుకు చదివిస్తున్నారు, నా తల్లిదండ్రులు ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు నా మీద, ఎవరి కోసం? కొన్నిసార్లు వాళ్ళని లేచి చదవమంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆ తలనొప్పి, ఇబ్బంది, చాలా కష్టం. అక్కడ చదివి ఇక్కడ చదివి ఏడ అల్లాడిపోతున్నాం మేము. ఎవరి కోసం? ఎవరి కోసం చదవమనేది? ఎవరి కోసం కష్టపడమనేది? ఎవరి కోసం? నీ భవిష్యత్తు బాగుండాలని, నీ జీవితం బాగుండాలని, ఫ్యూచర్లో నువ్వు ఎవరికి తలవంచకుండా, ఎవరికి లోబడకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నువ్వు కలిగి ఉండాలని తల్లిదండ్రులు నీ మేలు కోరి నేను కష్టపడి చదవమని చెప్తారు. నీ మేలు కోరి, నీ బాగు కోరి. ఒక దెబ్బ కొట్టిన తల్లిదండ్రులు, ఒక దెబ్బ కొట్టిన, ఒక మాట అన్నా కేవలం ఎందుకోసం? స్వార్థం ఉంటుందా? కక్ష ఉంటుందా? ద్వేషం ఉంటుందా? ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా, ఒకటి చెప్పినా, ఏది చెప్పినా ఇది మంచిది కాదు నీకు అని ఎందుకు చెప్తారు? నాకు ఇది కావాలన్నావు, అది ఏదైనా కావచ్చు, నాకు ఇది కావాలన్నావు, వద్దమ్మా అది మంచిది కాదు అన్నారు, వద్దురా అది మంచిది కాదు అన్నారు. ఎందుకన్నారు వాళ్ళు? నీ క్షేమం కాదు అది, నీకు మేలు కాదు అది, అందుకే వాళ్ళు అలా చెప్తారన్నమాట. కనుక మన జీవితం బాగుండాలి, జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. చదువుకుంటున్న నీ జీవితం ఒక గొప్ప స్థాయిలో ఉండాలంటే మొట్టమొదట నీకు ఏముండాలి? బుద్ధి ఉండాలి. బుద్ధి ఉంటే ఖచ్చితంగా చదవవలసిన వయసులో, చదవవలసిన సమయంలో చదవవలసినటువంటి ఆ సబ్జెక్టులను ఖచ్చితంగా నువ్వు చదువుకుంటావు. ఒకరోజు వస్తుంది నువ్వు చదువుకుందామన్నా చదువుకునే అవకాశం ఉండదు. కష్టపడే వాళ్ళని చూడండి, ఆ రోజు మమ్మల్ని ఎంతో ఒత్తిడి చేశారు చదువుకోమని, ఆ రోజు మమ్మల్ని ఎంతో బాధ పెట్టారు చదువుకోమని, మేము వాళ్ళ మాట వినలేదు, ఈరోజు ఈ కష్టాలు అనుభవిస్తున్నాం. నువ్వు ఈ భవిష్యత్తు బాగుండాలంటే నీకు బుద్ధి ఉంటే ఖచ్చితంగా చదువుకుంటావు. నీ కుటుంబం కట్టబడాలంటే స్త్రీకి బుద్ధి ఉండాలి. బుద్ధి లేని స్త్రీ ఏం చేస్తుంది? బుద్ధి లేని స్త్రీ అవగాహన రాహిత్యంగా ఉంటుంది, ఆలోచించదు. బుద్ధి లేని స్త్రీ ఈ మాట అంటే ఈ పని చేస్తే ఏమైద్ది, ఇది చేస్తే దీని పర్యవసానం ఏమవుతుంది. నేను ఒక్కటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోనండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నీ జీవితంలో పాజిటివ్ని గురించి అసలు ఆలోచించే అవసరమే లేదు. నెగిటివ్ని గురించి ఎప్పుడు ఆలోచిస్తావో నీ జీవితం అప్పుడు బాగుంటుంది. అంటే ఏంది పాస్టర్ గారు అని అంటారేమో. చూడండి, నేను ఇది చేయబోతున్నాను, ఇది చేయబోతున్నాను, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఒకటి ఏదో ఒకటి ఇది చేయబోతున్నాను, దీనివల్ల నాకు ఎంత లాభం కలిగిద్ది అని నేను ఆలోచించాను అనుకోండి,
అది కరెక్ట్ కాదు. దీని వలన, ఇది ప్రారంభించినందువలన నాకు ఏ నష్టం వస్తుంది అని ముందు నష్టాన్ని, కష్టాన్ని, శ్రమను అంచనా వేసుకోవాలి. ఎంత మేలు కలిగినా మనకు సంతోషమే, కానీ చిన్న నష్టం కలిగితే మనం దాన్ని మరలా వెనక్కి తీసుకోలేం. దీనివల్ల ఏ ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం, ఏ సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏ విషయాన్ని మనం ఎక్కడ ఇబ్బంది పడతాం అని చెప్పి మనం బేరీ చేసుకోవాలి మన మనసుకి. ప్రియులారా, బుద్ధి కలిగినటువంటి ఆ వ్యక్తి ఆలోచించేది చాలా జ్ఞానయుక్తముగా ఉంటుంది. ఇక్కడ అందుకని భక్తుడు అంటున్నాడు, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైనను ఈ ఉండకుడి. ఎందుకంటే చూడండి, అక్కడ రాయబడింది, అవి నీ దగ్గరికి తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెనో. అవి ఏం చేయాలన్నా ఆ వారుతోనూ కళ్ళెంతోనూ అవి బిగించబడి ఉంటాయి. అది అలాగే తిడిపోతాయి, ఇట్లాగితే ఇడిపోతాయి. వాటికి కొన్ని గుర్తులు అన్నమాట. ఇట్లా అదిలిస్తే పరిగెత్తుతాయి, ఇట్లాగి తిడిపోతాయి, గట్టిగా లాగి పట్టుకుంటే ఆగిపోతాయి. అయ్యే వాటికి తెలుసు. ఇంకంతకు మించి ఆ కళ్ళెం కంట్రోల్లో ఉంటాయి పిల్లరా. కానీ మనుషులమైన మనము అలా కాదు, కానీ బుద్ధి కలిగి మన జీవితంలో మనము జీవించే వారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటనంటే చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను మనం గమనిద్దాము. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. ఎందుకు బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె కంచరగాడిదల వలె ఉండకుండా ఉండాలని ఎందుకు అంటున్నాడంటే, బుద్ధి ఉంటే బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయుని. ఏం చేస్తుందంట? ఎందుకు బుద్ధి కలిగి ఉండాలి అని అంటే, బుద్ధి నిన్ను కాపాడుతుంది. నీ బుద్ధి నిన్ను కాపాడుతుంది, నీ కుటుంబము కాపాడబడుతుంది, నీ జీవితము ఆశీర్వాదానికి కారణంగా ఉంటుంది. బుద్ధి లేకపోతే పశువులతో, గుర్రాలతో, గాడిదలతో సమానమైపోతామని బైబిల్ గ్రంథం ఘోషిస్తూ ఉంది ప్రియులారా. అందుకే అంటాడు, బుద్ధి నిన్ను కాపాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో బుద్ధి వలన ఎంతమంది జీవితాలు ఎలా మార్చబడ్డాయో, ఎంతమంది జీవితాలు ఎలా మలచబడ్డాయో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. దయచేసి గమనించండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను మీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, కనుక నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతడితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చిన. పిల్లారా, ఇక్కడ గమనించండి, ఈ సారాంశం, ఈ కథ, ఈ వాక్యం తెలియని విశ్వాసులే ఉండరు. దీనికి మనం ఏం పేరు పెడతాము? తప్పిపోయిన కుమారుడు. చూడండి, ఏ కుమారుడు? ఏం పెడతాం పేరు? వినలేదా మీరు ఎప్పుడన్నా? తప్పిపోయిన కుమారుడు. కానీ నేను మాత్రం తప్పిపోయిన కుమారుడు అంటే మాత్రం ఇష్టపడను, నేను ఒప్పుకోను. నేను తప్పిపోయిన కుమారుడు కాదు, తప్పించుకొని పోయిన కుమారుడు. ఎవరు?
తప్పిపోయిన కుమారుడు కాదు, తప్పించుకొని పోయిన కుమారుడు. కారణం ఏంటి? తప్పిపోవటం అంటే ఏంటి? తెలిసి తెలియక, అర్థం కాక, ఎక్కడికో ఎటో అవగాహన లేకుండా. కానీ ఇతడు ఏం చేశాడంటే తప్పిపోయాడు. అవునా? తప్పించుకొని పోయాడు. ప్రియులారా, వాస్తవానికి చూస్తే మనం ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు, మనకు తెలిసిన విషయమే. పెద్దవాడు తండ్రిని అనుసరిస్తూ ఉన్నాడు, చిన్నవాడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ తండ్రి దగ్గరికి వచ్చి అతను అన్నమాట, నా తండ్రి, నా తండ్రి. మొదటి నుంచి చదవండి, మొదటి నుండి చదవాలి. నా తండ్రి, నా ఆస్తిలో నాకొచ్చు భాగమేమని తన తండ్రిని అడగగా, చూడండి ఏమంటున్నాడు, నా తండ్రి నేను కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు. అది వేరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి తండ్రిని అడిగిన ప్రశ్న ఏంటంటే, తండ్రి ఆస్తిలో నాకొచ్చు, పాపం ఎప్పుడు సంపాదించాడు ఈ ఆస్తి అంతా? ఏడ సంపాదించాడు, ఎప్పుడు సంపాదించాడు? నా తండ్రి ఆస్తిలో నాకొచ్చే భాగం. చూడండి, అంటే తనకొచ్చే ఆస్తిని అంతా సమకూర్చుకొని దూరంగా వెళ్ళిపోవాలి, తన మనస్సు వచ్చినట్టు, తన ఆలోచన వచ్చినట్లు. నిజంగా ప్రియులారా, స్వేచ్ఛానుసారంగా తిరగటానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో, తన కుటుంబంలో తండ్రి అనేటటువంటి ఆ స్థానం ఎంత విలువైందో, ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత ఉన్నతమైందో ఎప్పుడు తెలిసి చెప్పండి? ఆ తండ్రి అనేటటువంటి ఆ స్థానం, తండ్రి అనేటువంటి విలువ, ఆ తండ్రి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలిసిద్దంటే వాళ్ళు లేనప్పుడు తెలిసిద్ది. కావాలనుకున్నప్పుడు వాళ్ళు రారు. తండ్రి స్థానం ఎంత గొప్పదంటే, చనిపోబోతున్న సింహమే. సింహమే. ప్రియులారా, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ తలంపులు వేరు. ఎందుకంటే జీవితాన్ని వాళ్ళు కాసి వడపోసిన వాళ్ళు, జీవిత విలువలు తెలిసిన వాళ్ళు. కష్టం అంటే ఏంటి, నష్టం అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి ఎరిగినటువంటి వాళ్ళు. ప్రియులారా, ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, నా తండ్రి, నా ఆస్తిలో నాకు రావాల్సిన భాగం నాకు ఇమ్మని అడిగినప్పుడు నేను అనుకుంటాను, ఆ తండ్రి ఇవ్వటానికి ఇష్టపడి ఉంటాడా? ఎందుకంటే ఇస్తే ఏమైపోతాడో నేను అనుకుంటాను. ఆ తండ్రి ఎంతో బ్రతిమలాడు ఉంటాడు ఆ బిడ్డని, బాబు ఇదంతా నీదే కదా, ఇదంతా నీకు సంబంధించిందే కదా, నాదంతా నీదే కదా, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో. చూడండి, అట్లా కాదు, నా భాగం నాకు ఎందుకు, నా మనసు వచ్చినట్లు, నా ఇష్టం వచ్చినట్లు, ఎవరు అడ్డు లేకుండా. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి దగ్గర ఉంటే ఒక లిమిట్ ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఎంత మాత్రం కూడా ముందుకు అడుగేయటానికి వీలు లేదు. ప్రియులారా, కనుక స్వేచ్ఛానుసారమైన జీవితం కావాలి. నేను అనుకుంటాను, ఎంతో బాధపడి ఉంటాడు, ఇబ్బంది పడి ఉంటాడు, మనసు కష్టపెట్టుకొని ఉంటాడు ఆ తండ్రి. కష్టంగా చేసేది లేక ఒక్కోసారి పిల్లలు మాట అనకపోతే ఏం చేస్తామో తెలుసా? ఎవరి మాట వింటారు? స్నేహితుల మాట ఏమైనా వింటారా? మీరన్నా చెప్పండిరా. ఎవరి మాట వింటాడు? నా మాట వినపోతే వినిపోయాడు, ఇంకొకరి చేత నా మాట చెప్పిద్దాం. చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా బిడ్డల క్షేమాన్ని, బిడ్డల బాగును నిశ్చయంగా కోరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ తండ్రి ఆ బిడ్డ క్షేమాన్ని కోరాడు, ఆ బిడ్డ మాట లేదు. కష్టం మీద మనస్సు ఇష్టం లేకపోయినా ఆస్తి అంతా ఇచ్చాడు. మనోడు ఏం చేశాడు? వెళ్ళి దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆ ఆస్తిని అంతా కూడా పాడు చేశాడు. ప్రియులారా, పాడు చేశాడు. ఆస్తిని అంతా నాశనం చేశాడు, దుర్వ్యాపారం చేశాడు. తన దగ్గర డబ్బున్నంతసేపు ఎంతో మంది స్నేహితులు, పిలవపోయినా పలికేవాళ్ళు, రమ్మనపోయినా వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు ఒక ఉన్నతమైనటువంటి స్థితి.
విలువ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎవరిని పిలిచే అవసరం లేదు, వాళ్ళే వస్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనకు నిజమైనటువంటి బంధువులు, నిజమైన స్నేహితులు ఎవరు నాకు ముఖ్యులు అని మనం అనుకోగలమంటే, మన సంతోషంలో పాలు పంపులు పొందే వాళ్ళందరూ మనోళ్ళు కాదు. వాళ్ళు తోడబుట్టిన వాళ్ళైనా, రక్త సంబంధికులైనా, బంధువులైనా, ఎవరైనా కానీ మన సంతోషంలో పాలు పంపులు పొందేవాళ్ళు కాదు, మన ఆనందంలో ఆనందించేవాళ్ళు కాదు. నీ కష్టంలో ఎవరైతే నీ పక్షంగా ఉంటారో, తోడబుట్టినోడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఏ సంబంధం లేనోడైనా పర్వాలేదు, నీ కష్టంలో, నీ శ్రమలో, నీ బాధలో, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీ పక్షముగా నిలబడి, నువ్వు భయపడొద్దు, నేనున్నాను, నీకేమి ఇబ్బంది లేదు అని ఎవరైతే మనల్ని పక్షంగా నిలబడి మనల్ని ఓదార్చగలిగి, ఎవరైతే మనల్ని ధైర్యపరచగలుగుతారో వాళ్ళే నిజమైన బంధువులు, వాళ్ళే నిజమైన మిత్రులు. చప్పట్లు కొట్టి దేవుని నామం పొందుదాం. హల్లెలూయా. ప్రియులారా, బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలె, కంచరగాడిద వలె మనం ఉండకూడదు. బుద్ధి కలిగి ఉండాలి. చదువుకుంటున్న కుటుంబం అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా ఎక్కడైనా నువ్వు బుద్ధి కలిగి ఉండాలి. దేవుని పని చేస్తున్నా నువ్వు బుద్ధి కలిగి ఉండాలి. పరిచయం చేస్తున్నా నువ్వు బుద్ధి కలిగి ఉండాలి. నువ్వేం చేస్తున్నా నువ్వు బుద్ధి కలిగి ఉండాలి. కారణం ఏంటంటే, బుద్ధి నిన్ను కాపాడుతుంది. ఈ కుమారుడు తండ్రికి వేరై, విరోధమై, దూరమై అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే ఏమి లేదు? చెప్పండి, ఏమి లేదు? బుద్ధి లేదు. తండ్రి ప్రేమను గుర్తించలేనివాడు, తండ్రి విలువను గుర్తించలేనివాడు, తండ్రి యొక్క గొప్పతనాన్ని, ఆ మనసును అర్థం చేసుకోలేనటువంటి వాడు. నేను బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను స్వేచ్ఛగా ఉండాలి, ఎవరో నన్ను ఇబ్బంది పెట్టకూడదు, నేను స్వతంత్రంగా బ్రతకాలి అనేటటువంటి ఒక దురాలోచనతో, దుర్బుద్ధితో ఆస్తిని అంతా సమకూర్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా పోయింది, అంతా నాశనం చేశాడు. ఆ దేశంలో కరువు వచ్చింది. ప్రియులారా, తనకు కలిగినటువంటి మొట్టమొదటి బాధ ఏంటనంటే ఆకలి బాధ. నేను అనుకుంటాను, పుట్టినప్పుడు దగ్గర నుంచి తండ్రి దగ్గర ఉన్నంత వరకు ఆకలి అంటే ఎలా ఉంటుందో తెలిసి ఉండదు ఇతనికి. అల్లారు ముద్దుగా, గారాబంగా, విలువగా ఏ తల్లైన తండ్రి అయినా ఏమనుకుంటారు? వాళ్ళు బట్టలు వేసుకోపోయినా, మంచి బట్టలు కట్టుకోపోయినా, వాళ్ళకి బట్టలేసి, వాడు చూడండి ఎట్లా ఉన్నాడో, మా అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో, వాళ్ళ అందాన్ని, వాళ్ళ హుందాతనాన్ని చూసి మురిసిపోయేవాళ్ళే తల్లిదండ్రులు, పిచ్చోళ్ళు వాళ్ళు. వాడు బాగుంటే చాలు, ఆ అమ్మాయి బాగుంటే చాలు, వాళ్ళు కట్టుకుంటే చాలు, వాళ్ళు తింటే చాలు. కొన్నిసార్లు వాళ్ళు తినకుండా వీళ్ళకి పెట్టిన సందర్భాలు ఉంటాయి. ప్రియులారా, ఆకలి బాధ అనేది తెలియకుండా ఆ తండ్రి పెంచాడు. ఆస్తిని అంతా పాడు చేసుకున్న తర్వాత ఆకలి అయింది. ఆనందం లేకుండా బతకొచ్చు, అవసరతలను కొన్ని సర్దుబాటు చేసుకొని బ్రతకొచ్చు, తర్వాత తీసుకుందాంలే అని. కానీ ఆకలి, అందుకనే ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, మనిషికి మొట్టమొదటి శత్రువు ఏంటి? ఆకలి. అది మనిషిని ఊరుకోనీదు. ఆకలి. దేశంలో కరువు వచ్చింది, ఏం చేయాలి? ఆకలి తీర, ఆకలి బాధతో. అందుకని దైవజనుడు ఒక పాట రాశాడు, పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును మేసిన దుష్టుడనయ్యా. ఏం చేయాలి, ఏం చేయాలి? నేను అనుకుంటాను, అంతకుముందున్న స్నేహితులందరినీ కలిసి ఉంటాడు, పిలిచి ఉంటాడు. డబ్బున్నప్పుడు వచ్చిన స్నేహితులు డబ్బు లేనప్పుడు రాలేదు, పిలవపోయిన వచ్చిన స్నేహితులు పిలిచినా రావట్లేదు. ఏం లేదు తన దగ్గర. నువ్వు ఒక స్థితిలో ఉంటే, మావాడురా, మా అమ్మాయి మావాళ్లే, కానీ నువ్వు దేని స్థితిలో ఉంటే నన్నేం అడుగుతారో, నన్ను పిలిస్తే. చూడండి మనుషుల నైజం, మానవత్వం ఎలాంటిది. యోబు బూడిదలో కూర్చున్నప్పుడు ఎవడు రాలా? బూడిదలో కూర్చున్నప్పుడు, దుమ్ము పోసుకున్నప్పుడు, ధూళి పోసుకున్నప్పుడు యోబు దగ్గరికి ఎవరైనా వచ్చారా?
చూడండి బైబిల్ గ్రంథంలో యోబు దగ్గరికి ఎవరు రాలేదు. కానీ ప్రియులారా, యోబు దగ్గరికి వాళ్ళు ఎప్పుడు వచ్చారో చూస్తే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము దయచేసి 42వ అధ్యాయము 11వ వచనం 10 నుంచి చదవండి, అర్థమవుతుంది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎప్పుడు అప్పుడు క్షేమస్థితినిచ్చినప్పుడు, 2 అంతల ఆశీర్వాదం వచ్చినప్పుడు 500 జతల ఎడ్లకు 1000 జతల ఎడ్లయినాయి. 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. అప్పుడు అతని సహోదరులు, అతని అక్క చెల్లెండ్రు, అంతకుముందు అతనికి పరిచయలైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేచి దుఃఖం పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరుని తెచ్చి ఇచ్చెను. ఎప్పుడు ఇచ్చారండి వీళ్ళు? ఒక్కొక్కరు ఒక్కొక్క ఉంగరం బంగారు వారా తెచ్చారంట. బూడిదలో కూర్చున్నప్పుడు రాలా. ఎందుకు? బూడిదలో కూర్చున్నప్పుడు ఉంగరాలు తెచ్చి ఇచ్చారనుకో ఏమిస్తాడు? బూడిదే. చూడండి, మనుషులు ఎలాంటి వాళ్ళు? స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు, బింకములాడువారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. ఈ కుమారుడు, ఈ యవనస్తుడు బాగున్నంతకాలం చుట్టూ తిరిగి పిలిచినా కూడా రావట్లేదు. ఎక్కడ మనల్ని ఏమడుగుతాడో, అవసరం తీరిపోయింది, ఏం చేయాలి, ఆకలి అవుతుంది, ఆకలి బాగా తట్టుకోలేక ముందు ఆకలి తీరాలి, ఏం చేద్దాం. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పందులు మేపే అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అన్నం పెడితే చాలు, మీకు పందులు కాస్తాను నేను. ప్రియులారా, గొర్రెలు కాయటానికి పందులను కాయటానికి ఏమైనా తేడా ఉంటుందా? పందులు కాయటానికి ఏమైనా తేడా ఉంటుందంటే, గొర్రెలను కాయటానికి కష్టపడాలి, పందులను కాచడానికి ఇబ్బంది పడే అవసరమే లేదు. గొర్రెలు కాయగలుగుతాడా? గొర్రెల కాపురం 2 కాళ్ళు ఒక చోట పెట్టలేరు. కావాలంటే గొర్రెల కాపురాలు అడగండి, 2 కాళ్ళు ఒక చోట పెట్టలేరు. సులభమైన పని అనుకున్నాడు, కానీ ఆ యజమాని అన్నం పెట్టట్లేదు, ఆకలి బాధ తీరట్లేదు. అందుకనే పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును మేసిన దుష్టుడనయ్యా, తండ్రివి నీవే గదయ్యా. ప్రియులారా, అప్పుడు గుర్తొచ్చాడు. ఎవరో? వాడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఏంటి నాకీ బతికేంది? అసలు నేను ఎవరిని? నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని? నేనేం చేయాల్సిన వాడిని? నా స్థితి ఏంది? నా స్థానం ఏంది? నేను ఎక్కడున్నాను? ఎంత తప్పు చేశాను? బుద్ధి వచ్చి చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు అనుకుంటున్నాడు, బుద్ధి వచ్చి నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, ఆహారం సమృద్ధి, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నిన్ను అనిపించుకోవటానికి నేను యోగ్యుణ్ణి కాదు, కనుక నీ కూలి వానిలో ఒకనిగా ఉండేటటువంటి స్థితి కూడా లేదు.
ఆ అర్హతను ఏం చేశాడు? నేను పోగొట్టుకున్నాను. నీ కుమారుని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యునిగాను. నీ కనుక నీ కూలివారిలో ఒకనగా పెడు. బుద్ధి వచ్చింది ప్రియులారా. తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు వచ్చి అసలు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చి ఉంటాడు చెప్పండి? ఆనందం. ఇన్ని రోజులకి ఇచ్చాడు డబ్బులు. ఎట్ట సంతోషపడాలి? ఏదో ఒకటి, ఎన్నో ఆశలతో ఆలోచనలతో చాలా హుందాగా, చాలా హుషారుగా, సంతోషంగా. మీరు చూడండి, ఎవడన్నా తిరణాలకు పోయేవాడిని చూడండి, తిరణాలకు బయటపడి ఎట్టపోతాడు? రే రా పోదాం రా, కానీ ఎందుకు అవలేదా ఒకళ్ళు అసలు ఉల్లాసంగా పిలుచుకుంటూ ఉంటాడు వాడిని. తిరణాల నుంచి వచ్చేటప్పుడు కదిలేయండి, ఆవిడ సాలిపోయింది, ఏం లేదు, మాట్లాడే ఓపిక కూడా లేదు. వీళ్ళారా, ఈ తండ్రి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఊదారంగు వస్త్రాలు, సన్నపనార బట్టలు, చాలా ఘనంగా విలువగా పోయాడు. తిరిగి ఎట్టొస్తున్నాడు? చినిగిపోయిన బట్టలు, మురికి, అసలు చూడటానికి గుర్తుపట్టడానికే అవకాశం లేదు. పిల్లారా, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి పరిగెత్తుకొని వెళ్ళి వాడు మేడ మీద పడి ముద్దు పెట్టుకొని, అయ్యా చనిపోయిన నా కుమారుడు బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. అందుకే మనం ఆ మాట అన్నాడని తప్పిపోయి దొరికాడు అని అంటాం, తప్పిపోయిన కుమారుడు. కానీ తప్పించుకొని పోయిన కుమారుడు. ఇప్పుడు తప్పిపోయిన గొర్రెను మనం ఎత్తగలుగుతాం, కానీ తప్పించుకొని పోయిన గొర్రెను ఎత్తగలుగుతామా? తప్పిపోయిన గొర్రె అరుస్తూ ఉంటుంది, నా యజమాని, నా కాపర, అయ్యో ఎక్కడ ఉన్నాడని. తప్పిపోయిన గొర్రె ఏం చేస్తుందంటే వస్తున్నాడు అనుకుని సైలెంట్గా నక్కిద్ది, దాగిద్ది. ఎందుకంటే ఆయన కంట్లో పడితే మళ్ళీ తీసుకెళ్తాడు నన్ను అని. పిల్లరా, ఎప్పుడైతే బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చాడో, తన జీవితంలో ఎలా వచ్చాడు? కూలివానిగా ఉందాం, ఆయన కుమారుని అనిపించుకునే అర్హత లేదు అని వస్తే ఆ తండ్రి అతనికి ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేసి, చెప్పులు తొడిగి, ఉంగరం పెట్టి తన మొదటి స్థితిని తనకు మరలా తిరిగి అనుగ్రహించాడు. చపలు కొట్టి దేవుని నామం పొందుదాం. హల్లెలూయా. ఎందుకని? బుద్ధి వచ్చింది కనుక. అదే బుద్ధి రాకపోతే ఆ పొట్టే తినేవాడు, బుద్ధి రాకపోతే పందులే మేపుతూ ఉండేవాడు, బుద్ధి రాకపోతే ఆ కరువులో ఏమైపోయేవాడు. కానీ బుద్ధి వచ్చింది కనుక తన స్థానం తనకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, బుద్ధి ఆ మనిషికి ఏమిచ్చింది చెప్పండి? ఒక అర్హతను, ఒక హోదానిచ్చింది బుద్ధి. తన స్థానాన్ని తనకు కలుగు చేసింది బుద్ధి. బుద్ధి లేని గుర్రముల వలనైనను కంచరగాడిద వలన మనం ఉండకూడదు. బుద్ధి కలిగి ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? బుద్ధి వివేకము కలిగి ఉండాలి. ఆ బుద్ధి నిన్ను కాపాడుతుంది. కేవలం ఆ బుద్ధి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనం. అమ్మా, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. ఇక్కడ మనకు ఎవరు కనపడుతున్నారు? బుద్ధి గలవారు. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే 10 మంది కన్యకులు తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుట ఎలుగుతూ ఉన్నాయి. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి వెళ్ళి. కనుక ఈ 10 మంది 10 దివిటీలు తీసుకున్నారు. వీళ్ళు బయలుదేరుతున్నప్పుడు 5గురేమో ఎగస్ట్రా సిద్దెలలో నూనె తీసుకున్నారంట. 5గురు ఏం చేశారు? ఎగస్ట్రా సిద్దెలలో నూనె తీసుకున్నారు. 5గురు నూనె తీసుకోలేదు, ఎగస్ట్రా తీసుకోలేదు. ఎందుకని?
సిద్ధపాటు లేని ఈ 5గురిని బుద్ధి లేని కన్యకలు అన్నారు. ఎగస్ట్రా నూనె తీసుకున్నటువంటి వీళ్లను ఈ 5గురిని ఏమన్నారు? బుద్ధి గల కన్యకులు అన్నారు. చెప్పండి, ఇక్కడ వేరియేషన్ ఏంటి? కన్యకులే 10 మంది, 10 మందికి దివిటీలు ఉన్నాయి, ఆ 10 దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. ఆ 10 మంది బయలుదేరుతుంది పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి. కానీ 5గురు ఏమని ఆలోచించారనంటే, ఒక్కవేళ పెండ్లి కుమారుడు ఆలస్యమైతే, ఎంతమంది ఆలోచించారు ఈ మాట? 5గురు ఆలోచించింది. వాళ్ళని బుద్ధి గల కన్యకలు అన్నారు. ఒకవేళ వస్తే పర్లేదు, ఇబ్బంది లేదు. ఒక్కవేళ, నేను ఇందా మీకు చెప్పాను కదా, మేలును కాదు మనం ఆలోచించాల్సింది, మనం అనుభవించే ఇబ్బందిని మనం ఆలోచించాలి. వీళ్ళు ఏం ఆలోచించారు? పెళ్లి కుమారుడు రావడం ఖాయం, నిజం, సత్యం, వస్తాడు, మనం ఎదురుటాను. ఒక్కవేళ ఆలస్యమైతే డ్యూటీలు ఆరిపోతాయి, డ్యూటీలు ఆరిపోతే వెలిగితేనే విందులో ప్రవేశిస్తాం మనం. ఒక్కవేళ అవసరపడితే అవసరపడింది, అవసరపడకపోతే ఇబ్బంది ఏం లేదు. చూడండి, అంటే వీళ్ళు బుద్ధి కలిగిన కన్యకులు అని ఎందుకన్నారంటే, ముందు జాగ్రత్తతోటి జరగబోయే నష్టాన్ని వీళ్ళు అంచనా వేసుకున్నారు, ఇబ్బందిని గురించి వాళ్ళు ఆలోచించారు. ఇదే నేను మీకు చెప్తుంది. ఏది చేసినా ఏమి దీనివల్ల కలిగే నష్టం ఏంటి, ఏమి చేసినా దీనివల్ల కలిగే ఫలితార్థం ఏంటి? నష్టమేమీ లేదు, ఇబ్బంది లేదు. పిల్లరా, ఈ 5గురు ఆలోచించింది అదే. ఒక్కవేళ పెండ్లి కుమారుడు ఆలస్యం అయితే మన పరిస్థితి ఏంటని ఎగస్ట్రా నూనె తీసుకున్నారు. ఈ మిగిలిన వీళ్ళ ఆలోచన ఏంటి? వస్తానన్నాడు కదా, వస్తాడు, వస్తానంటే రాకుండా ఉంటాడా? ఆ తర్వాత చూసుకోవచ్చు. ఇదే బుద్ధి కలిగిన వాళ్లకు, బుద్ధి లేని వాళ్లకు. బుద్ధి 5గురిని సిద్ధపరిచింది. చబలు కూడా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. బుద్ధి ఏం చేసింది? 5గురిని సిద్ధపరిచింది. బుద్ధి లేదు గనక వీళ్లకు వాళ్ళలో సిద్ధపాటు లేదు. కానీ సిద్ధపాటు కష్టమే. వాళ్ళేమో చేతిలో దివిటి పట్టుకొని హాయిగా ఈ చేతితో ఈ చెయ్యి ఊపుకుంటా, ఈ చెయ్యిని పుట్టినప్పుడు ఈ చేతిలోకి మార్చుకుంటా దివిటి హ్యాపీగా వస్తున్నారు. మధ్యలో కూడా అని ఉండొచ్చు, ఎందుకమ్మే ఏం చేస్తున్నారు? ఈ చేతిలోనేమి దివిటి పట్టుకొని ఈ చేతిలో సిద్ధి పట్టుకున్నారు. కష్టమా కాదా? చేతులు నొప్పెడతాయా? నొప్పెడతాయి. మార్చుకోవడానికి అవకాశం ఉందా? కష్టం, కష్టం, సిద్ధపాటు కష్టమే. అయినా సరే జాగ్రత్త. ఒక్కవేళ పెండ్లి కుమారుడు ఆలస్యం అయితే ఏంటి మన పరిస్థితి? కష్టమైన ముందు జరగబోయేటటువంటి నష్టాన్ని గురించి వాళ్ళు అంచనా వేసుకున్నారు. పిల్లారా, ఆ సిద్ధెల్లో నూనె తీసుకున్నారు, వాళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు హ్యాపీగా ఒక దివిటి పట్టుకొని హ్యాపీగా వచ్చారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఒక చోట వీళ్ళు ఆగారు. అందరూ కునికి నిద్ర. 10 మంది నిద్రపోయారా? 5గురు నిద్రపోయారా? ఆ 10 మంది కన్యకులు కునికి నిద్రించారు. 10 మంది నిద్రపోయారు. అయితే మధ్యరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయన ఎదుర్కోవటానికి రండి అనే కేక వినబడింది. మొత్తం లేచారు, దివిటీలు చూసుకున్నారు. ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి దివిటీలు. ఈ 5గురు ఆ దివిటీలు, ఆ సిద్ధెల్లో నూనె తీసుకొని దివిటీలను సిద్ధపరచుకుంటా ఉంటే ఈ బుద్ధి లేనటువంటి అన్నారు చూడు, ఈ 5గురు, ఆ బుద్ధి లేని ఆ కన్యకలు, అమ్మా మా దివిటీలు ఆరిపోతున్నాయి కనుక మీ నూనెలో కొద్దిగా మాకు ఇయ్యండమ్మా అని అన్నారు. ఆ బుద్ధి గల వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, అమ్మా ఇది మాకు మీకు చాలదేమో, ఇది మీకు ఇస్తే ఇవ్వటానికి ఇబ్బంది ఏం లేదు, ఒకవేళ మీకు ఇస్తే మీకు మాకు సరిపోదేమో. అంటే ఎవరూ కూడా పెండ్లి విందులోకి వెళ్ళలేము కనుక మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి ఆ నూనెను ఆ సిద్ధెల్లో నింపుకొని, ఎప్పుడైతే ఆ నూనె చేత ఆ సిద్ధెలు నింపబడ్డాయో
ఆ దివిటి దేదీప్యమానముగా వెలగటం ప్రారంభించింది. వీళ్ళు ఎక్కడ అమ్ముతారా, ఎక్కడ కొందామని పరిగెత్తుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలని వీళ్ళు ఆ దివిటీలు పెట్టుకు, అంతలో పెళ్లి కుమారుడు వచ్చారు. లోపల విందులో ప్రవేశించారు, అంతట తలుపు వేయబడింది. ఆ తర్వాత వచ్చారు వాళ్ళు. వచ్చి అయ్యా అయ్యా మాకు కూడా తలుపు తీయ్యా, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరుగను పోండి. ప్రియులారా, బుద్ధి ఆ ఐదుగురిని ఏం చేసింది చెప్పండి? సిద్ధపరిచింది బుద్ధి. మొదట మనం ఏం చెప్పుకున్నాం? బుద్ధి ఆ కుమారుని ఏం చేసింది? తన విలువను తనకి ఇచ్చేటట్లుగా బుద్ధి ఆ బిడ్డను సిద్ధపరిచింది. బుద్ధి వచ్చినప్పుడే తన స్థానం తనకు వచ్చింది. బుద్ధి అతని స్థానాన్ని, తన విలువను తనకి ఇచ్చింది. ఇక్కడ బుద్ధి వాళ్ళను పెండ్లి విందులో ప్రవేశించటానికి కారణమైంది. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము చేసి ఒక మాటను మనం గమనిద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవల్లని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ప్రియులారా, మనుషులంగా ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో ఎవరికి తెలియదు. బ్రతుకు శాశ్వతము కాదు. నిజంగా దేవుని సన్నిధికి వస్తా, వినండి, దేవుని బిడలుగా జీవిస్తా, పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని కొరకు బ్రతుకుతా, ఇంకా నువ్వు బాప్తీసం పొందకుండా ఉన్నావంటే నీకు బుద్ధి ఉందా? బుద్ధి ఉంటే నువ్వు బాప్తీసం పొందకుండా ఉండవు. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఒకసారి ఆలోచించు. ఈ క్షణంలో నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, పరిశుద్ధంగా ఉంటున్నావు, జాగ్రత్తగా ఉంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, అయినా నువ్వు బాప్తీసం తీసుకోవాలా, రక్షణ పొందలా. ఇప్పుడు ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా? ఆలోచించు ఒకసారి. ఈ అంశం పూర్తయిన తర్వాత ఎద్దనపూడిలో ఈరోజు ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏ క్షణమున ఏమి సంభవించునో తెలియదు. ఇప్పుడే ప్రభు వస్తే, ఇప్పుడే ఆ కడబోరతోని మ్రోగితే ఏమవుతుంది? ప్రాణం పోవటానికి ఏమైనా పెద్ద పెద్ద బుల్డోజర్లు రావాలి మన ప్రాణం పోవటానికి? ఏమి లేదు, పెద్ద ఇబ్బంది పడే అవసరమే లేదు. ఒక చిటికలోనే ప్రాణం పోవచ్చు. అతి సున్నితమైనది మానవ జీవితం, మనలో అతి సున్నితమైనది ప్రాణం. అది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. మనం అప్పుడప్పుడు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చిన పాడు ప్రాణం పోతే పోయింది, ఎందుకు ఈ పాడు ప్రాణం, ఉండా ఒకటి లేకపోయినా అంటాం. కానీ మనం పడే కష్టం అంతా దాన్ని కాపాడుకోవడం కోసం, ప్రాణాన్ని కాపాడుకోవడం, ఎన్ని చేసినా ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం. ఆ ప్రాణం ఎప్పుడు పోతుంది, ఎప్పుడు ఉంటుందో తెలియదు. నువ్వు దేవుని సన్నిధికి వస్తూ కూడా ఇంకా శ్రీమంతుడు పాత